హిట్ టీవీ ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ధర్మ సందేహాలు కార్యక్రమంలో భాగంగా ధర్మ సూక్ష్మాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా దీర్ఘ వ్యాధులతో బాధపడేవారు ఉంటారు కొంతమంది. అంటే కొన్ని సంవత్సరాల పాటు మంచం పట్టుకొని రోజు అనేకమైన మందు బిళ్ళలు మింగుతూ, ఇంట్లో వాళ్ళ చేత కొన్ని మాటలు పడుతూ, ఇలా కొందరు ఉంటారు చూడండి. అట్లాంటి వాళ్ళకు త్వరగా నయం కావడానికి ఒక చిన్న పరిహారం చెప్తాను. మీరు ఏదైనా ఒక బుధవారము, సోమవారము, లేదా బుధవారము, లేదా శుక్రవారం, లేదా గురువారం, ఈ 4 రోజుల్లో శిరస్సుపై నుంచి స్నానం చేయించాలి. అంటే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నా, అంటే మంచం నుండి లేవని పరిస్థితుల్లో ఉన్నా సరే, శిరస్నానం చేయించి చక్కగా తుడిచి వాళ్ళని మంచంలో పడుకోబెట్టండి. అంటే మన ధ్యాసలో ఉన్నవారికి పనిచేస్తుంది. కొంచెం మాట్లాడుతున్నారు, గుర్తుపడుతున్నారు అంటేనే పనిచేస్తుందండి. పూర్తిగా కోమా స్థితిలో ఉన్న వాళ్ళకి పనిచేయదు. అలా ఉన్నవారికి అలా ఉన్నవాళ్ళు ఏం చేయాలంటే, వాళ్ళకి మీరు తెలియకపోతే చెప్పండి. లేదా రాసి ఇవ్వండి ఒక కాగితంపై. వారికి వచ్చిన భాషలో. అది ఇంగ్లీషా, తెలుగా, హిందా అనేది పక్కకు పెడదాం. అరబ్బా, ఉర్దా. అయితే ఓం వీలైతే రాసుకోండి. ఓం అచ్యుతాయ నమః, ఓం అనంతాయ నమః, ఓం గోవిందాయ నమః. ఈ 3 నామాలు మహావిష్ణు నామాలు ఎంత బలమైనటువంటివంటే మామూలివి కావు. ఇంకా ఒకవేళ వేరే పెద్దగా తీవ్రంగా ఉన్నట్లయితే గనక నా స్క్రీన్‌పై నా నంబర్ ఉంటుంది. నా నంబర్‌కు ఫోన్ చేసి మీరు వేరే ఇతరత్రా ఏవైనా దీర్ఘకాలిక సమస్యలున్నట్లయితే నాకు ఫోన్ చేసి మీరు వేరే విషయాల మీద గూడా మాట్లాడొచ్చండి. అందరూ క్షేమంగా ఉండాలని ఆ అమ్మవారిని కోరుకుంటూ, ప్రేక్షక మహాశయులందరూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.